మరి ఈ రోజు ప్రత్యేకంగా ఒక అంశం గురించి మనం ధ్యానం చేద్దాం. ఈ అంశము నేను అనుకుంటాను ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మరి ప్రాముఖ్యమైన అంశం అని అనుకుంటా. ఏమిటి ఆ అంశం అంటే దారిద్ర్యము ఐశ్వర్యం. ఈరోజు అంశం ఏంటంటే దారిద్ర్యము ఐశ్వర్యం. సహజంగా ఎవరైనా ఏది ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు, దారిద్ర్యాన్న లేకపోతే ఐశ్వర్యాన్న? లేకపోతే ఇలా చెప్పుకుందాం, పేదరికాన్ని ఇష్టపడతారా లేకపోతే ఐశ్వర్యాన్ని ఇష్టపడతారా? అందరూ కలిసి ఏకకాలంతో చెప్తున్నారుగా, ఐశ్వర్యాన్ని మేము ఇష్టపడతాం, దారిద్ర్యాన్ని మరి ఎవ్వరు కూడా మనం ఇష్టపడతాం. గమనించాలి, మన దేశంలో సహజ వనరులు మానవ వనరులు అన్ని పుష్కలంగా ఉన్నప్పటికీ కూడా మన దేశం దారిద్ర్యం గుండా ప్రయాణం చేస్తాం. ఆ మాటకు వస్తే మన దేశం మాత్రమే కాదు, ప్రపంచ దేశాలు ఎక్కడ చూసినా కూడా ఎంతో కొంత దారిద్ర్యం ఖచ్చితంగా ఉంది. మరి అన్యుల్లో దారిద్ర్యం ఉండటం సాధారణమే. మరి క్రైస్తవుల్లో కూడా దారిద్ర్యం ఉండొచ్చా, పేదరికం ఉండొచ్చా అని మిమ్మల్ని ప్రశ్న వేస్తే ఏ సమాధానం చెప్తారు? ఉండొచ్చా, ఉండకూడదు? ఏ కారణం చేత దారిద్ర్యం ఉండొచ్చు, ఏ కారణం చేత పేదరికం ఉండొచ్చు? మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా, యేసు ప్రభు ఒక సంఘంతో మాట్లాడతారు. ఏమిటి ఆ సంగతి అంటే, అక్కడ దాని బ్యాక్గ్రౌండ్, దాని నేపథ్యం చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ సంఘ విశ్వాసులందరూ కూడా పేదరికం గుండా వెళ్తూ ఉన్నారు. ఎందుకు వెళ్తున్నారు పేదరికం గుండా? అక్కడ ఉన్నటువంటి రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ రాజుగారు వారందరినీ కూడా వారి ఆస్తులను జప్తు చేస్తాడు. వారి వ్యాపారాలన్నింటినీ కూడా బలవంతంగా లాగివేసుకున్నాడు. కనుక ఈ క్రైస్తవులందరూ కూడా హింసించబడుతున్నారు, క్రైస్తవులందరూ కూడా బాధించబడుతున్నారు. వారు నిరాశ్రయులుగా మారిపోయారు. వారు మరి సంపాదించుకోవడానికి ఏ వసతి లేకుండా చేసేసారు. అది ఎందుకు దారిద్ర్యం వారు అనుభవిస్తుంది? దేవుడి నిమిత్తం వారు దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. ఆ విధంగా దారిద్ర్యాన్ని మనం అనుభవించవచ్చు, అది దేవునికి మహిమ. హల్లెలూయా. ఆ శ్రమల గుండా వెళ్ళటానికి ఎవరు ఇష్టపడరు, కానీ ఒకవేళ ఆ శ్రమల గుండా కనుక మనం వెళ్ళగలిగితే దేవుడు గొప్పగా దీవిస్తాడు, గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అయితే గమనించండి, ఆ దినాల్లో సంఘము ఏ విధంగా అయితే చిత్రహింసలో పెట్టబడిందో ఈ దినాల్లో అంతగా ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో అంతగా శ్రమల పాలు ఎవరు అవ్వట్లేదు. గమనించండి, ఇంకా దారిద్ర్యం ఎవరి జీవితంలో వస్తుంది అంటే, దేవుడు కొందరి జీవితాల్లో దారిద్ర్యాన్ని అనుమతిస్తూ ఉంటాడు, పేదరికాన్ని అనుమతిస్తూ ఉంటాడు. అయితే ఎందుకు అనుమతిస్తాడు? వారు ఎప్పటికీ కూడా పేదలుగా ఉండిపోవటం దేవుని చిత్తమన? వారు పేదరికంతో బాధపడిపోతూ ఉంటే, పేదరికంతో మరి కృంగిపోతా ఉంటే, పేదరికంతో కృషించిపోతా ఉంటే, పైనుంచి ఆకాశం నుంచి దేవుడు చూసి వీరికి ఇలానే జరగాలి, ఈ విధంగానే వారి ఇబ్బందులు పాలవ్వాలి అని చెప్పి దేవుడు ఆశపడతాడా? దేవుడు అంత కఠినుడా? దేవుడు కఠినుడు కాదు, కానీ కనికర సంపన్నుడు. హల్లెలూయా. ఆయన సంపన్నత ఎందులో కూడా ఉందంట? కనికరంలో కూడా ఆయన సంపన్నుడే అంట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి దేవుడు నమ్ముకున్నటువంటి మనము ఎందుకు దారిద్ర్యాన్ని, ఎందుకు పేదరికాన్ని మనం అనుభవిస్తున్నాం? ఎందుకు అనుభవిస్తున్నామంటే 100% దేవుని మాటకు లోబడకపోవటాన్ని బట్టి దారిద్ర్యాన్ని అనుభవిస్తుంది. ఎందుకు? 2 రకాలుగా దారిద్ర్యాన్ని, పేదరికాన్ని అనుభవించవచ్చు. ఒకటి ప్రభువుని బట్టి అనుభవించవచ్చు, రెండవది దేవుడు అనుమతిస్తే అనుభవించవచ్చు. కానీ ఈ 2 కారణాలు లేకుండానే మనము పేదరికాన్ని అనుభవిస్తున్నామంటే దానికి మొదటి కారణం ఏమిటి అని ఆలోచిస్తే, దేవుని మాటను ధిక్కరించడం, దేవుని మాటకు లోపడటం. చూద్దాం ఒకసారి. ఇవి నా మాటలు కాదు, కానీ బైబిల్ గ్రంథంలోనే ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయాన్ని ఒకసారి మనం తెలుద్దాం. ద్వితీయోపదేశ కాండము 28
8వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం మొత్తం చదవం కానీ మొదటి వచనాన్ని మనం క్షమించాలి, 2వ వచనాన్ని మనం చదువు. నీవు జాగ్రత్తగా గమనించాలి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. మళ్ళీ చదువు అదే మాట. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. హల్లెలూయా. దీవెనలు మన మీదకి వచ్చి మన మీద ఎప్పుడు ప్రాప్తిస్తాయంట? ఆయన మాట వినిన ఎడల. ఆయన మాట వినటమే ఒక మంచి దీవెన. ఆయన మాట వినటమే ఒక గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. అయితే ఆయన మాట వినిన ఎడల ఏమేం జరుగుతాయి అనేది ఇశ్రాయేలుకి చెప్తూ ఉన్నాడు. ఆశీర్వాదాలన్నీ కూడా ఆ 2వ వచనం కింద చాలా వరకు, దాదాపుగా 14వ వచనం వరకు. ఇప్పుడు ఆ 2వ భాగాన్ని కూడా చెప్తున్నాడు. వినకపోతే ఏమవుతుందని 15వ వచనం చూడండి ఒకసారి. నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఏమేమి సంభవిస్తాయి దేవుని మాట వినకపోతే? ఆయన చెప్తున్నాడు, నీవు సేద్యపరుస్తున్నటువంటి ఆ భూమి పండదు. భూమిని సేద్యపరిస్తే దాంట్లో విత్తనాలు వేస్తే పండకుండా ఉంటాయా? కష్టపడితే శ్రమ పడితే భూమి ఫలించకుండా ఉంటుందా? ఖచ్చితంగా ఫలించకుండానే ఉంటుంది. ఎందుకని? నీవు ఆ యొక్క భూమిని దున్నావు, ఆ భూమిలో విత్తనాలు నాటావు, నీవు నీరు పోసావు, దాని యోగక్షేమాలని నువ్వు చూసావు. కానీ దేవుడు భూమికి సెలవివ్వాలి. ఏం చేయాలి? దేవుడు భూమికి ఆజ్ఞాపించాలి. అప్పుడు మాత్రమే నువ్వు చేసినటువంటి పని ఫలితంగా మారుతుంది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇదిగో నువ్వు మేపుకుంటున్నటువంటి పశువులు కావచ్చు, ఇదిగో మందలు కావచ్చు, ఇదిగో నాశనం అయిపోతాయి అని చెప్పి, ఇదిగో వివిధ రకాలైనటువంటి తెగులు ఇదిగో నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తిస్తాయి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. భూమి పండదంట, పశువులు అభివృద్ధి చెందవంట, మందలు అభివృద్ధి చెందవంట. ఇవి మాత్రమే కాకుండా ఇదిగో దేవుడంట మనుషుల మీదకి తెగుళ్ళను తీసుకొని వస్తాడట. ఏం చేయటం మంచిదంటారు? దేవుని మాట వినటం మంచిదంటారా? దేవుని మాటను ధిక్కరించడం మంచిదంటారా? దేవుని మాటను విని మనందరూ కూడా దీవించబడటం, ఆశీర్వదించబడటం దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి 115వ కీర్తన 15వ వచనం చూద్దాం ఒకసారి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. హల్లెలూయా. ఎవరి చేత ఆశీర్వదింపబడిన వారు? యెహోవా చేత మనందరం కూడా ఆశీర్వదింపబడిన వారమే. హల్లెలూయా. మొదటి కారణం పేదరికానికి, దారిద్ర్యానికి మొదటి కారణం ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా దేవుని మాటను వినకపోవడం. దేవుని మాట వినటం ఆరోగ్యం, దేవుని మాట వినటం ఆశీర్వాదం, దేవుని మాట వినటం దీవెన, దేవుని మాట వినటమే ఒక గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. రెండవదిగా పేదరికానికి గల కారణం ఏంటో తెలుసా? సోమరితనం. మొదటిగా దేవుని మాట వినకపోవటం అయితే, రెండవదిగా సోమరితనం. చూద్దాం ఒకసారి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో.
సామెతల గ్రంథము 6వ అధ్యాయము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 9 నుంచి 11 వరకు చదువుతాం. సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇక కొంచెము నిద్రించెదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ఏమొస్తుందంట? లేమిని మన దగ్గరికి వచ్చేస్తుందంట. ఎందుకు వస్తుందంట? ఎక్కువసేపు పడుకోవటం వల్ల, ఎక్కువసేపు కొనుక్కోవటం వల్ల, ఇంకొద్దిసేపు పడుకుందాం, చేతులు మడుచుకొని ఆ 2 కాళ్ళ మధ్యలో పెట్టుకొని చక్కగా ప్రశాంతంగా పడుకోవటం వల్ల కూడా దారిద్ర్యం వస్తుందంట. అదేంటండి పాస్టర్ గారు, బైబిల్ గ్రంథంలోనే అదే కీర్తనలో వారు నిద్రించుచుండగా వారి ప్రియులకు దేవుడు అనుగ్రహించుచున్నాడు అని బైబిల్ ఉంది కదా. ఏమంది? వారు తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేని వల్ల కాదంట? కష్టం వల్ల కాదంట. చాలా గంటల కడని లేచి చాలా రాత్రైన తర్వాత నిద్రపోవటం వల్ల ప్రయోజనం ఏం లేదు. ఇదిగో మరి పండుకోవటం వల్ల తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఐశ్వర్యం ఇస్తున్నాడు అని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తుంది కదండి. బైబిల్ చూడండి ఎలాంటిదో తెలుసా? 2 అంచుల ఖడ్గము. ఎలాంటిది? 2 అంచుల ఖడ్గము. 2 అంచుల ఖడ్గము వంటిదంట. ఆ ఖడ్గానికంట అటువైపు పదును ఉంటుందంట, ఇటువైపు కూడా పదును ఉంటుందంట. ఏది మనం తీసుకుంటే ఆశీర్వదించబడతామో సమయానుకూలంగా, సమయం సందర్భం ప్రకారం దేవుడు మనం ప్రేరేపించినప్పుడు, దేవుడు ఆ వాక్యాన్ని జ్ఞాపకం తెలుసుకున్నప్పుడు, ఆ మాటకి మనం లోబడిన ఎడల దేవుడు మనం దీవించి ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కువసేపు పండుకొని అలవాటు ఎవరుతుంది? చాలా ఆలస్యంగా పండుకొని కొద్దిగా ఆలస్యంగా లేచే వారి గురించి నేను అడగట్లేదు. ఒక మనిషికి నిద్ర ఎంత అవసరం? దాదాపు కనీసం ఒక 6-7 గంటలు ఉన్న మనిషికి నిద్ర అవసరం, అవునా కదా? కానీ కొందరు దాదాపుగా 12 గంటలు నిద్రపోతారు. ఎన్ని గంటలు? మీరు ఈ మాట చెప్తా ఉంటే నిజంగా మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ 12 గంటలు నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. లేదంటే కనీసం ఒక 10 గంటలన్నా పడుకునే వాళ్ళు ఉన్నారు. బాగా కష్టపడిపోయి, బాగా శ్రమపడి, బాగా ప్రయాసపడి ఒకవేళ నిద్రపోయినట్లయితే దానికి ఎవరు కూడా ఏం చేయలేదు. కానీ ఏ పని లేకపోవడం వల్ల అలసిపోయి నిద్రపోయేవారు ఉంటారు చూడండి. వారి దగ్గరికి దారిద్ర్యం ఎలా వస్తుందంట? చాలా వేగంగా వచ్చేస్తుంట. లేపిడికి కారణం అవుతుందండి. కొంతమంది తల్లులు వారి పిల్లలు లేపుతా ఉంటారు. తొందరగా లేకు 10 అయిపోతుంది, లేకు ఇంట్లో పనంతా ఎవరు చేస్తారు? తొందరగా లేకు 10 గంటలకు కూడా ఎక్కడుంటారు? 10 గంటలు కూడా ఎక్కడుంటారు? మంచం మీదే. ఏమనుకుంటారు వాళ్ళు? ఇంకొద్దిసేపు పడుకుంటాను, ఇంకొద్దిసేపు కురుకుతాను, నా 2 చేతులు నా 2 కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఇంకొద్దిసేపు సేవ తీరుతాను అనే ఆలోచనతో వారు ఉంటారంట. వారికంట ఎలా వస్తుందంట? ఏమొస్తుందంట? దారిద్ర్యం లేవిగా వచ్చేస్తుందట. ఆ విధంగా ఉండకూడదని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. భక్తుడైనటువంటి సొలొమోను తెలియజేస్తా ఉన్నాడు. మీ అందరికి ఒక సామెత జ్ఞాపకం ఉండేవాడు. కూర్చొని తింటే చెప్పాలి ఏం కరిగిపోతాయంట?
కూర్చొని తింటే కొండలైనా కూడా కరిగిపోతాయంట. ఎందుకన్నారు ఆ సామెత? కొండలు కరగవేమో కానీ తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తి ఉంది అని చెప్పి చాలా మంది ఏం చేస్తారంటే ఏ పని చేయరు. తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి ఉంది కనుక ఏ పనిలోకి వారు వెళ్ళనే వెళ్ళరు. కొంతమంది మహాతనులు అలాంటి వారి కోసం ఎదురు చూస్తా ఉన్నారు. నా బిడ్డ కనుక అలాంటి భర్త దొరికితే ఎంత బాగుంటుందో. ఎందుకని? తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి ఉంది. ఆ పిల్లోడు ఏ పని చేయాల్సిన అవసరం లేనే లేదు. అక్కడికి వెళ్తే నా బిడ్డని ఆ కుటుంబంలో ఇస్తే కనుక ఎంతో సుఖపడిపోతుంది, ఎంతో సంతోషపడుతుంది. కాలు కింద పెట్టకుండా నా అల్లుడు నా బిడ్డను చూసుకుంటాడు అని ఆలోచనతో వారి బిడ్డలు ఏం చేస్తారంటే అలాంటి వారికి సోమరిపోతులకి ఇస్తా ఉంటారు. గమనించాలి, పని చేయని ఏ వ్యక్తికి కూడా వారి బిడ్డలు ఇవ్వడానికి వీలు లేనే లేదు. దైవికమైన చెవులు గల వారు విందురు గాక. ఇది అందరికీ అర్థం కాదు. విన్నట్టే వింటారు కానీ ఆ సమయం వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు అలాంటి తప్పుడు పనే చేస్తూ ఉంటారు. గమనించాలి, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత గమనించాలి, వారు ఏ పని చేయకపోవటాన్ని బట్టి, సోమరిగా ఉండటాన్ని బట్టి తాతల ఆస్తులన్నీ కూడా ఏ గుర్ర పందాలకు, లేకపోతే ఏ ప్యాకాటుకో, లేకపోతే ఏ వ్యసనాలకో వారి ఆస్తిని అంతటినీ కూడా పాడు చేసేస్తాం. మీకు తెలుసు కదా, బైబిల్ గ్రంథంలోని నూతన నిబంధన గ్రంథంలో యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తా ఉన్నారు. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన తన నాన్న అడిగాడంటే ఏమని, అయ్యా నాకు రావాల్సినటువంటి ఆస్తిని అంతా కూడా పంచిపెట్టామంటే ఇద్దరు కుమారులు ఉంటే ఇద్దరికి కూడా 2 భాగాలు చేసేసి చిన్న కుమారుడికి ఇచ్చేస్తే వాడంతా మొత్తం తీసుకొని దేశాంతరానికి పోయాడంట. దేశం మీద పడిపోయాడు. ఏం తీసుకొని? ఆస్తి పాస్తులు, తండ్రి ఇచ్చినటువంటి ఆస్తి పాస్తులన్నీ కూడా తీసుకొని దేశం మీదకి వెళ్ళిపోయాడు. చేతి నిండా ధనం ఉండటాన్ని బట్టి ఏం చేయాలో అర్థం కాలేదు. తన స్నేహితులతో తిరిగాడు, తన స్నేహితులతో సంతోషించాడు. ఇంకా చెప్తాడు, ఆ ఉపమానంలో వివరించిన తర్వాత 2వ భాగంలో ఆయన చెప్తాడు, ఆయనంతా వ్యభిచారం చేస్తూ ఉన్నాడంట. ఇచ్చినటువంటి ధనం మొత్తాన్ని కూడా వ్యర్థంగా ఖర్చు పెట్టేసిన తర్వాత ఆయనకి ఏ స్థితి వచ్చిందో తెలుసా? బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి మాట, ఆయన పందులను కాయటానికి ఇష్టపడ్డాడు. ఏ పనిలో చేరాడు? అంతకాలం ఎవరికైతే ఆ ధనాన్ని పెట్టాడో, అంతకాలం ఎవరితో కలిసి తిరిగాడో, అంతకాలం ఎవరితో అయితే సంతోషించాడో, వారికి అంత పెట్టిన తర్వాత, అంత మేలు చేసిన తర్వాత కష్టకాల సమయంలో స్నేహితుడిని ఆదుకోవాలనేటువంటి ఆలోచన వారికి రాలేదా? రాదు. వారు లోకస్తులు. అంత మాత్రమే కాదు, ఎవరు ఏ సహాయం చేయకపోయేసరికి ఆయన ఆఖరికి తిరిగి పని చేయాలని ఇష్టపడ్డాడు. ఎలాంటి పని తెలుసా? యూదుడు ఎవడు కూడా చేయటానికి ఇష్టం లేనటువంటి పని చేయడానికి ఇష్టపడ్డాడు. యూదులు పందుల్ని ముట్టుకుంటారా? పంది మాంసాన్ని తింటారా? వారి యొక్క స్థలాల్లో పందులు మేపుకుంటారా? మేపుకొని. ఎందుకంటే అది దేవుని దృష్టికి హేయమైనది. దేవుని దృష్టికి ఎలాంటిది? హేయమైనది. అది పాత నిబంధన ప్రకారము ఆ యొక్క పంది మాంసము హేయమైంది. అయినప్పటికీ కూడా ఆ చిన్నవాడు ఎక్కడ పని చేయడానికి ఇష్టపడ్డాడంట? ఆ పందుల యొక్క దొడ్డెలో పని చేయడానికి ఇష్టపడ్డాడు. గమనించాలి, దేనికి జరిగింది ఇదంతా కూడా? పందుల దగ్గర పనిచేయడం మాత్రమే కాదు కానీ ఆఖరికి ఆ పంది తినే పొట్టు కూడా తినడానికి సిద్ధమైపోయాడు. అందుకనే దారిద్ర్యము తమ జీవితంలోకి ప్రవేశించింది. మళ్ళీ ఎప్పుడు తిరిగి ఆయన ఐశ్వర్యవంతుడయ్యాడు? ఎప్పుడైతే తన మనస్సుని మార్చుకొని తన తండ్రి ఇంటి దోవ పట్టాడో,
గమనించాలి. ఆ తిరిగి వస్తున్నటువంటి ఆ కుమార్ని అదిగో అంత దూరంలోనే ఆ తండ్రి చూసినప్పుడు వాడి మురికివాడా అని ఆలోచన చేయకుండా, వాడి ఒంటి నిండా బురద ఉందా అని ఆలోచన చేయకుండా, వీడు తిరిగి వస్తూ ఉన్నప్పుడు నా ఆస్తిని మొత్తం తిరిగి తీసుకొని వచ్చాడా లేదా అని ఆలోచన చేయకుండా, విచారణ చేయకుండా, వెంటనే ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఆ కుమారుని వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆయన చక్కగా కౌగిలించుకొని ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టి ఆయన తిరిగి ఇంటికి తీసుకొని వెళ్ళి తన పని వారితో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? ఇదిగో నా కుమారుడికి ఇదిగో విధు నేను చేయించబోతున్నాను, ఆ యొక్క ఎడ్లను మీరు బలి ఇవ్వండి అని చెప్పడం మాత్రమే కాదు, తిరిగి తనకి ఉంగరాన్ని తొడిగించి తన అధికారాన్ని తనకి మరలా తిరిగి దేవుడు దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాడు తెలుసా? బైబిల్ గ్రంథంలో చెప్పినట్లుగానే ఇదిగో సోమరి వారందరూ కూడా వెంటనే దేవుని తట్టు తిరుగుతారని కాదు. కొంతమంది జీవితాల్లో ఆ విధంగా జరగదు. ఆదామును దేవుడు సృష్టించినప్పుడు, ఆదామును దేవుడు ఏదేని తోటలో నాటినప్పుడు దేవుడు ఏం చెప్పాడు ఆయనకి? అరే బాబు, నువ్వు చేయాల్సిన పని ఏమీ లేదు, నువ్వు ఒక మంచి చెట్టు చూసుకో, ఆ చెట్టు కింద నువ్వు కూర్చో, నువ్వు అక్కడ కూర్చుంటే నీకు కావలసినటువంటి ఆహారం, ఏ పూటకి కావలసిన ఆహారాన్ని ఆ పూటకి నేను ఇచ్చేస్తాను అన్నాడా? అనలేదు. ఏం చేశాడు? తనకు కావాల్సినవన్నీ కూడా సమృద్ధిగా దేవుడు దయచేసి నీకు కావాల్సిన నువ్వే వెళ్ళి తెచ్చుకొని తిను అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి జంతువులన్నింటినీ కూడా వృద్ధి చేసుకోమన్నాడు, ఫలించమన్నాడు, అభివృద్ధి చెందమన్నాడు. ఆయన బైబిల్ గ్రంథంలో మాట ఉంటుంది, మత్తయి రాసిన సువార్తలో, పిచ్చుకలకు కూడా ఆయన ఆహారం ఇస్తున్నాడు కదా. పిచ్చుకలకు కూడా ఆయన ఆహారం ఇస్తున్నాడు కదా. ఇస్తున్నాడా లేదా? గమనించాలి. ఈ పిచ్చుకలు ఆ చెట్టు మీద కూర్చుంటే దేవుడే వచ్చి ఆ ధాన్యాన్ని వేస్తున్నాడ. ఎలా వస్తుంది ఆహారం? పక్షులకి ఆహారం ఎలా వస్తుంది? అదే వెళ్ళి తన కూటిని విడిచిపెట్టి అదే వెళ్ళి ఆ ధాన్యం అంతా కూడా తెచ్చుకొని తిని, అంత మాత్రమే కాదు తన పిల్లలను కూడా తను పోషించుకుంటూ వస్తుంది. కానీ దేవుడు వెళ్ళి ధాన్యం వెళ్ళి మొదటి నుంచి ఏదేదో తోటలో నుంచి ఇప్పటి వరకు కూడా మనిషి జీవితంలో ఆశించేది ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు కష్టపడాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్దాం, హల్లెలూయా. కష్టపడి ఫలించి అభివృద్ధి చెందటం దేవుని యొక్క చిత్తమై ఉంది. హల్లెలూయా. అలాగే 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. మరియు మేము నీ యొద్ద ఉన్నప్పుడు మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయనల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. పౌలు భక్తుడు ఏం ఆజ్ఞాపించాడంట? నీవు కనుక పని చేయకపోతే భోజనం చేయటానికి నీవు అర్హుడవు కానే కాదు. అందరూ ఒక సందేహం, పుట్టిన ప్రతి ఒక్కడు కూడా పని చేసే భోజనం చేయాలంటే సాధ్యమవుతుందా? ఇప్పుడు ఇళ్ళల్లో తల్లులు ఉన్నారు, తల్లులు పనులు చేయకుండా భోజనం చేయడం సాధ్యమవుతుందా? తండ్రులు ఉన్నారు, వారు పని చేయకుండా భోజనం చేయడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. వారు ఖచ్చితంగా పని చేయవలసిందే. అయితే మరి బిడ్డలు ఉన్నారు, మరి కొంతమంది పరిస్థితులు అందరూ పని చేసేవారు కాదు కదా. మరి ఏ పని చేయకపోతే అట్లానే పస్తులు ఉండాలా, ఉపవాసం ఉండాలంటే కానే కాదు. ఇదిగో శారీరక పని లేనప్పుడు దేవుని పని చేసేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. అయితే గమనించాలి, నిద్ర లేచిన వెంటనే, పడకలో నుంచి లేచిన వెంటనే దేవుడు మనకి ఒక పనిని అప్పగించాడు. ఏంటి ఆ పని?
ఏంటి ఆ పని? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? మంచి సమయం ప్రార్థన చేసుకోవడానికి చాలా మంచి సమయం ఏది అంటే పడకలో నుంచి లేచి లేవగానే మోకాళ్ళ మీద ఉడినట్లయితే చూడండి, అసలు దేవుడు గొప్పగా దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆ తర్వాత లేచిన తర్వాత ఈ పని ఆ పని చేసుకున్న తర్వాత ప్రార్థన చేసుకుందామనే ఆలోచన మనకు వచ్చిన ఆశ మనకు ఉన్నప్పటికీ కూడా సమయం కుదరదు. మీరు గమనించండి, మీ జీవితాల్లో మీరు ఒకసారి గమనించండి. ఆ విధమైనటువంటి అలవాటు లేకపోయినట్లయితే ఆ రోజు దినమంతా కూడా వ్యర్థంగా మారిపోతుంది, వృధాగా మారిపోతూ ఉంటుంది. మనకు రావాల్సినటువంటి దీవెనలు, మనకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలన్నిటినీ కూడా సాతాను కొల్లగొట్టుకొని వెళ్ళిపోతా ఉంటాడు. అందుకని గమనించాలి, దేవుడు కనీసం శారీరక పని కాదు, అన్నిటికంటే ప్రాముఖ్యమైన పని ఇదిగో వ్యక్తిగతంగా మనం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే స్వార్థము. మొదటిది ఏంటిది? మర్చిపోయాము. రెండోది మాకు తెలియదు. మొదటి చెప్పాలి, దేవుని మాటను వినకపోవడం వల్ల దారిద్ర్యం వస్తుంది. రెండోదిగా సోమరితనం వల్ల దారిద్ర్యం వస్తుంది. మూడోదిగా స్వార్థం వలన కూడా దారిద్ర్యం వస్తుంది. దేనివల్ల? స్వార్థం వల్ల దారిద్ర్యం ఎలా వస్తుందండి? కొంతమంది జీవించే జీవితం, బ్రతికే బ్రతుకు కేవలం వారి కోసం మాత్రమే. వారు సంపాదించే సంపాదన, వారు పడేటువంటి కష్టము కావచ్చు, వారు కూడబెట్టుకునేటువంటి ఆస్తులు కావచ్చు, వారు సంపాదించుకునే స్థలాలు కావచ్చు, పొలాలు కావచ్చు, వారి కోసము వారి బిడ్డల కోసం, వారి కోసం వారి బిడ్డల కోసం వారు బ్రతికిందంతా కూడా దానికోసం. ఇంత స్వార్థంగా మనుషులు బ్రతుకుతారు కదా. కొంతమంది సంపాదన విషయంలో ఆలోచన ఎలా ఉంటుంది తెలుసా? నాకు సమృద్ధిగా ఉండాలి, నాకు సమృద్ధి ఉండాలి, నాకు పుట్టిన బిడ్డలకు కూడా సమృద్ధి ఉండాలి. ఇంకొంతమంది ఇంకా ఎక్కువగా ఆలోచిస్తారు, నేను తిన్నా, నా బిడ్డలు తిన్నా, నా మనవ సంతానం తిన్నా కూడా మిగిలిపోవాలి. ఇక జీవితాంతం ఒకటే లక్ష్యం వారు, ఇక వేరే లక్ష్యం వారి జీవితంలో ఉండనే ఉండదు. అయితే గమనించాలి, ఎంత పెద్ద లక్ష్యాన్ని వారు పెట్టుకున్నప్పటికీ కూడా ఈ లోక యాత్ర ముగించినప్పుడు ఒక్క సెంటు భూమిని కూడా వారు తీసుకొని వెళ్ళలేదు. వారు సంపాదించిన ఒక్క రూపాయి కూడా వారు తీసుకొని వెళ్ళలేరు. వారు ధరించుకున్నటువంటి దుస్తులు వారు తీసుకొని వెళ్ళలేదు. వారికి కలిగినదేది కూడా వారి వెంట రానే రాదు. సమస్తాన్ని విడిచిపెట్టేసి ఈ లోక యాత్ర ముగించేసుకొని దేవుడు పిలిచినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే. మరి ఈ 30 ఏళ్ళ కష్టం, 40 ఏళ్ళ కష్టం, 50 ఏళ్ళ కష్టం ఏమైపోయినట్లు? వ్యర్థమైపోయినట్టు కాదు. కొందరు వారి బిడ్డలు సుఖంగా ఉండాలి, వారి బిడ్డలు సంతోషంగా ఉండాలి. నేను పడిన కష్టం నా బిడ్డలు అనుభవించకూడదు. వారికి ఉన్న ఒకే ఒక స్లోగన్, నేను పడిన కష్టం, నేను పడిన శ్రమ, నేను పడిన ప్రయాస నా బిడ్డలు అనుభవించకూడదు అని చెప్పి వారి కోసం చాలా ధనాన్ని కూడబెడతా ఉంటారు. వారు అడిగిన ధనం, ఎప్పుడు ధనం అడిగితే అప్పుడు ధనం ఇస్తూ ఉంటారు. వారి పేర్లు అన్ని కూడా రాసిచ్చేస్తూ ఉంటారు. గమనించాలి, ఆ విధంగా ఆ వ్యక్తికి అలవాటు చేయటం వల్ల ఆ మనిషికి ఉండేటువంటి ఆలోచన ఏంటి తెలుసా? మనం కష్టపడాల్సిన అవసరం లేదు, నేను పడాల్సిన అవసరం. వారిలో ఎంత గర్వం చోటు చేసుకుంటుందంటే, ఎంత గర్వం చోటు చేసుకుంటుంది. మన ఈ మధ్య హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చి హాస్పిటల్కి వెళ్ళలేదు, పని అయిపోయింది, తిరిగి వచ్చాను. బయట ఒక బైక్ ఆఫ్ చేసుకొని దాన్ని స్టాండ్ వేసుకొని దాని మీద ఒక యవనస్తుడు కూర్చొని ఉన్నాడు.
ఆ యవనస్తుడు చాలా చిన్న వయసు, మహా అయితే ఒక 25 సంవత్సరాలు ఉంటాయేమో అంతే, ఒక 25 సంవత్సరాలు ఉంటాయేమో అంతే. ఆ యవనస్తుడు మెడ నిండా గొలుసులే, అతను మొయ్యగలడో లేదో నాకు తెలియదు. ఈ మెడ నిండా గొలుసులే, చేతి నిండా ఉంగరాలు బంగారవి, బాగా ఆస్తిపరులా కనిపిస్తున్నాడు. చాలా విలువైనటువంటి దుస్తులు ఆయన వేసుకున్నాడు. గమనించండి, తన పక్కన ఒక 5-6 చేరారు, తన స్నేహితుడు. అయితే ఆ స్నేహితుడు, ఆ స్థితివంతుడైన స్నేహితుడు తన తోటి స్నేహితుడికి చెప్తున్నాడు, ఇదిగో రెండు వేళ్ల మధ్యలో పెద్ద నోట్ ఒకటి, 500 నోట్ ఒకటి మడత పెట్టి 2 వేళ్ల మధ్యలో పట్టుకొని ఆ స్నేహితుడికి ఇచ్చి, నేను చెప్పింది తీసుకొని రాకు. నిజంగా గమనించండి, కష్టపడి చెమటోడ్చి సంపాదించిన వాడు, ధనము విలువ తెలిసిన వాడు అలా ప్రవర్తించే అవకాశం ఉందా? ఉండదు. దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఇది ఊరికే వచ్చిన ధనం, ఆ ధనం ఊరికే పోతుంది. ఊరికే వచ్చిన ధనం ఊరికే పోతుంది. ఇక గమనించాలి, పిల్లలకంటే మనం నేర్పించాలి. ఏమి నేర్పించాలి? చిన్నప్పటి నుంచి కూడా నీకు కలిగినది నీ తోటి వారితో పంచుకో. నీకు కలిగినది నీ తోటి వారితో పంచుకో. పంచుకోవటంలో ఆశీర్వాదం ఉంది, పంచిపెట్టడంలో ఆశీర్వాదం ఉంది, దాతృత్వంలో ఆశీర్వాదం ఉంది. అది మనకి, మన బిడ్డలకి దేవుడు దయచేయుగాక. చిన్న చిన్న పిల్లలకి తల్లులు మంచి ఆహారాన్ని సిద్ధపరిచి వారికి ఉన్న క్యారేజ్ గిన్నెలో బాగా నింపి ఆ క్యారేజ్ వాళ్ళ చేతికిచ్చి వాళ్ళ స్కూల్కి సాగనంతో ఒక మాట చెప్తారు. నాకు భలే కోపం వచ్చేమా. మీరు అందరూ కలిసి ఒకేసారి నవ్వుతున్నారంటే మీకు ఆ మాట తెలుసు. ఏంటి? ఎవ్వడికి పెట్టదు, ఒక్కడనే కూర్చొని తిను. వాడు ఎలా తయారవుతాడంటే, వాడికి అంత ధనం ఉన్నా కూడా రోజున ఇంగ్లీష్ చేత్తో అందరికి తెలిసి కానీ చెప్పడు, ఎంగిల్ చేత్తో క్యాంటీన్తో పెళ్ళికి అది అట్లా తయారవుతుంది. గమనించండి, వాడికి నిజంగా ధనం ఉన్నా కూడా వాడు ఆశీర్వదించబడిన వాళ్ళు కానే కాదు. ఈ ప్రపంచంలో ఎక్కడా జరగని ఒక విండో, ఈ ప్రపంచంలో ఎక్కడా జరగని ఒక వింత, ఎంతమంది రాజకీయ నాయకులు, మనసున్న మహారాజులు ఇలాంటి రాజ్యం కావాలి అని ఆశించినప్పటికీ కూడా అలాంటి రాజ్యాన్ని స్థాపించినటువంటి రాజ్యాన్ని ఒక్క యేసుక్రీస్తు మాత్రమే స్థాపించారు. హల్లెలూయా. చూడండి ఒకసారి అపోస్తలుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదువుతాం. విశ్వసించిన వారందరూ ఎవరిని విశ్వసించారంటే మీరు? యేసు ప్రభువుని విశ్వసించిన వారు. అందులోనే ఒక అర్థం ఏంటంటే మారు మనస్సు పొందిన వారు, మనస్సుని మార్చుకున్న వారు, మనస్సుని దేవునికి అర్పించినటువంటి వారు ఒకే హృదయంతో, ఏక హృదయమును ఏకాత్మయు గలవారయుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఎలా ఉందంటే వారికి సమిష్టిగా, అంటే మీ దగ్గర 100 రూపాయలు ఉంటే నా దగ్గర 100 రూపాయలు, అవతల వాడి దగ్గర 1000 రూపాయలు ఉంటే వీడి దగ్గర కూడా 1000 రూపాయలు. గమనించండి, ఇలాంటి రాజ్యం భూలోకంలో ఎక్కడైనా స్థాపించబడిందా? కానీ ఆదిమ అపోస్తుల కాలంలో ఎలా స్థాపించబడింది ఈ రాజ్యము?
అంటే వారందరూ కూడా ఏక మనస్సు కలిగిన వారుగా ఉన్నారు, ఏక ఆత్మ కలిగిన వారుగా ఉన్నారు. వారందరూ కూడా మారు మనస్సు పొందినటువంటి వారుగా ఉన్నారు. వారందరూ కూడా ఏక హృదయముతో యేసు ప్రభువును పట్టుకున్న వారిగా ఉన్నారు కనుక వారు ఏం చేశారో తెలుసా? వారికి ఉన్నటువంటి స్థిరాస్తులను, చరాస్తులను అన్నిటినీ కూడా అమ్మివేసి ఉన్నదాన్ని అందరూ కలిసి పంచుకున్నారు. ఆలోచన చేయండి, ఒకవేళ ఆ విధంగా చేస్తే భూమి మీద పేదవాడనేవాడు ఎవడైనా ఉంటాడా? ఎవడైనా ఉంటాడా? మనం అందరం కూడా ఎవరిని అంటామంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులను అంటూ ఉంటాం, పెద్ద పెద్ద అధికారులను అంటూ ఉంటాం, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను అంటూ ఉంటాం. ఇదిగో ఈ భారతదేశంలో ఉన్న సొమ్మంతా కూడా ఒక 30% వాడి దగ్గరే ఉంది. ఇదిగో భారతదేశంలో ఉన్నటువంటి సొమ్మంతా కూడా సగభాగం ఆ రాజకీయ నాయకుడి దగ్గరే ఉంది. ఎన్ని ఆస్తులు సంపాదించాడో, ఎన్ని కోట్లకు పడగెత్తాడో వాడు గనక కొద్దిగా పంచుకుంటా ఉంటే పేదలు ఉండరు కదా. వారు కనుక దాతృత్వం కలిగి, వారు కనుక మంచి మనస్సు కలిగి, ఇదిగో దీన స్థితిలో ఉన్న వారికి కనుక సహాయం చేసినట్లయితే పేదవాడు ఉండడు కదా. ఉన్న ధనమంతా కూడా వాడు మేదేసుకొని పోతాడా? ఉన్న ధనమంతా కూడా వాడితో పాటు రాజ్యానికి తీసుకొని వెళ్తాడా అని అందరం అంటాం. కానీ గమనించండి, మనకున్న దానిలో మనము ఎంత సహాయం చేస్తున్నాం? మనకున్న దానిలో మనము ఎంతమందికి సహాయం చేస్తాం? ఎవరికి సహాయం చేస్తామండి? ఎవరిని చూసినా కూడా దొంగల్లాగున్నారు, ఎవరు చూసినా కూడా దోపిడీగాళ్ళలాగున్నారు, ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేమండి. ఎవరికి ఇమ్మంటారు? నిజమే, చాలామంది అదే విధంగా ఉన్నారు. కానీ నిజంగా అవసరతలో ఉన్నవారు అనేకులు ఉన్నారు. హల్లెలూయా. మనందరం కూడా కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? అయ్యా, నాకు విస్తారమైన ఆస్తినిచ్చే, విస్తారమైన సంపదనిచ్చే అని ప్రార్థన చేయకుండా, అయ్యా నాకు ఇచ్చే మనస్సును నాకు దయచేయి, సనుగుకోకుండా గొణుకోకుండా పేదలకు ఇచ్చేటువంటి మనస్సును నాకు దయచేయి. కొంతమంది ఏమంటే ఆ ఇచ్చే విషయంలో కూడా కొద్దిపాటి జ్ఞానం కూడా లేకుండా ఇచ్చేస్తాం. కడుపున పుట్టిన బిడ్డలు ఇంట్లో ఉంటారు, వారు చేయవలసిన బాధ్యతలు ఉంటాయి, వారి మీద చాలా బరువు ఉంటుంది. అయినప్పటికీ కూడా వీరికి ఎంత దాతృత్వమైనటువంటి మనసు అంటే కట్టుకున్న భార్య గురించి ఆలోచన చేయరు, కడుపున పుట్టినటువంటి బిడ్డల గురించి ఆలోచన చేయరు. ఎవరైనా ఆపద అని వస్తే చాలు ఏం చేసేస్తారు వాళ్ళు? వారి కలిగిన తీసుకుని వెళ్ళి వారి చేతిలో పెడతారు. అలాంటి పనులు ఎప్పుడు చేయాలి సార్? విస్తారమైన సంపద ఉన్నప్పుడు. లేకపోతే ఏమవుతుంది? అది మంచి మనసు కాదా? మంచి మనసే, కానీ ఆ చేసే సహాయం కూడా జ్ఞానయుక్తంగా చేయాలి. నీ బిడ్డల ఉసురు నీకు తగలటానికి వీడు, నీ భార్య నిన్ను గూర్చి బాధపడటానికి వీల్లేదు. వీడి చేతగానుడురా అని నీ బిడ్డలు నిన్ను అనటానికి వీల్లేదు. నీ భార్య నిన్ను చూసి నువ్వు చేతగానుడివి, మాకే మేలు చేయలేదు, అనవసరంగా నిన్ను కట్టుకున్నాను అనే మాట వారి నుంచి రాకుండా చూడండి. ఇంటి యజమానులు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నటువంటి మాట, ఎవరు పొందదగిన వారో వారికి మాత్రమే ఇవ్వాలంట. చూద్దాం ఒకసారి సామెతల గ్రంథము 3వ అధ్యాయం 27వ. మేలు చేయుట నీకు చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయద్దు. ఎవరైనా నీ ఇంటికి వచ్చారు, నీ గుమ్మం తొక్కారు, గుమ్మం తొక్కి అయ్యా నేను పలానా అవసరతలో ఉన్నాను అని వారు నీకు తెలియజేసినప్పుడు ఇవ్వటం ఒకటే కాదు తెలియాల్సింది. అర్థమవుతుందా? ఇవ్వటం ఒకటే కాదు తెలియాల్సింది, ఇదిగో ఈ మనిషి నా దగ్గర నుంచి మేలు నొందదగిన వ్యక్తి
మేలు నొందదగిన వ్యక్తి కాదా? ఆ విషయాన్ని గ్రహించుకున్నప్పుడు చూడండి, చేసే పని సవ్యంగా చేసేలాగా దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ జ్ఞానం ఎవరు నేర్పిస్తారు? బైబిల్ గ్రంథాన్ని మనం నిజంగా ప్రతిరోజు మనసు పెట్టి చదవగలిగినట్లయితే ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి ఆలోచనలు మనం ఆలోచన చేయాలో దేవుడు సమస్తాన్ని దేవుడు తెలియజేసేవాడిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక అంశం ఏంటంటే, ఎవరికి దారిద్ర్యత వస్తుందంటే సుఖభోగాల యందు వాంఛ కలిగిన వాడు. ఎవరికి? మొట్టమొదటిది వినకపోవటం వల్ల, రెండవది సోమరితనం వల్ల, మూడవది స్వార్థం వల్ల, నాలుగోది సుఖభోగాలు. ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోనే 21వ వచనాన్ని మనం చూద్దాం. 21వ అధ్యాయం 21వ అధ్యాయము 17వ వచనం. సుఖభోగముల యందు వాంఛగల వానికి ఏం కలుగుతుందంట? లేమి కలుగుతుందంట. ఎవరికి కలుగుతుందంట? సుఖభోగాల యందు వాంఛ. సుఖపడాలి, నా జీవితం ఎప్పుడూ కూడా సుఖముగా ఉండాలి అనే ఆలోచన ఎవరైతే చేస్తారో వారి జీవితంలో కంట ఏమొస్తుందంట? లేమి వస్తుంది. కొంతమంది పెట్టేటువంటి ఖర్చు ఆలోచన లేకుండా ఖర్చు పెడతారు. వారు సుఖంగా సౌఖ్యంగా ఉండటం కోసం ఎంత ధనాన్నైనా వెచ్చిస్తూ ఉంటారు. కొంతమంది గమనించాలి. ఉదాహరణకి చెప్దాం, ఇది అందరికీ అర్థమయ్యే మాట. ఒకవేళ ఒక పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళాం అనుకోండి, మనకు బాగా తెలిసిన ఒక మాల్ చెప్పండి, డీమార్ట్కి వెళ్ళాం అనుకోండి. మీరంతా చక్కగా ఏమేమి కావాలో అవన్నీ కూడా రాసుకుని వెళ్తారు అనుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏవైతే రాసుకున్నారో అవే కొంటారా? కుడివైపు, ఎడం వైపు, పైన, కింద, పైకి తిరగటం, కిందకి తిరగటం, పైకి తిరగటం, కిందకి తిరగటం, కుడివైపు చూడటం, ఎడవైపు చూడటం, అవసరమైనవి అవసరం లేని మొత్తం దండిగా చేతి నిండా డబ్బులుంటే ఏం చేస్తాం మనం? కొంతమందికి ఉంటుంది ఆలోచన, చేతిలో డబ్బులు ఉన్నాయి అంటే పొర్రపాటున 4 రోజులు కూడా నిలవు. నెలంతా కష్టపడి, శ్రమపడి, ప్రయాసపడి, కష్టపడి సంపాదించుకుంటారు. ఆ సంపాదన అంతా కూడా మంచి నీళ్ళలా ఖర్చు పెట్టేస్తాం. మన మంగళగిరిలో అంతకుముందంట త్రాగటానికి నీళ్లు కరువుగా ఉండే అంట. కొన్ని కిలోమీటర్ల దూరం బింది పట్టుకొని వెళ్ళి ఏదో ఎక్కడో బావిలోనో ఎక్కడో కొట్టుడు పంపులోనో నీళ్లు తెచ్చుకునే వాళ్ళంట. ఈ మంగళగిరి వాళ్ళకి పిల్లనివ్వాలంటే భయపడేవాళ్ళంట. ఎందుకని? ఇక్కడ నీళ్లు కరువు కదా. కానీ ఇప్పుడు చూడండి, ఇంటింటికి మున్సిపల్ పంపు. ఆ నీళ్ళని ఎలా ఖర్చు పెడతారు చూడండి. చాలామంది హెచ్చరిస్తూ ఉంటారు, రానున్న దినాల్లో మనిషి నీళ్ళు లేక అల్లాడిపోతూ ఉంటాడు. ఈ మాటలు విన్నా కూడా మనకు వస్తున్నాయి కదా, నీళ్ళు ఉచితంగా వస్తున్నాయి కదా. మీరు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కూడా చూడండి, కొన్నిసార్లు నీళ్ళు ఎలా వృధాగా పోతాయి అంటే దాన్ని కనీసం దగ్గరికి వెళ్ళి దాన్ని కట్టేసేవాడు కూడా ఉన్నాడు. ఆ నీళ్ళన్నీ వృధాగా కాలువలో పడి ఏర్లై పారిపోతూ ఉంటాయి. కష్టపడిన సంపాదన కూడా కొంతమంది అదే విధంగా ఖర్చు చేసేస్తూ ఉంటారు. సుఖభోగాలు. కొంతమందికి, దయచేసి ఇక్కడ అలాంటి వారు ఎవరైనా ఉంటే నన్ను క్షమించండి, కొంతమంది వారానికి 7 రోజులుంటే 7 రోజులు కూడా మీకు తెలుసు నాన్ వెజ్ ఉండాలి. ముక్క లేనిదే ముద్ద గొంతులోకి దిగదు. కనీసం అది ఆమ్లెట్ అయినా అయి ఉండాలి, కనీసం అది ఎండు చేపలు అయినా అయి ఉండాలి. ఏదైనా సరే ఆ రోజు కనుక ఒక పూట
ఒక్క పూట నాన్ వెజ్ లేకపోతే, మాంసాహారం లేకపోతే, గమనించండి, దేవుడు కేవలం తినడానికి మనకు డబ్బులు ఇస్తున్నాడా? కేవలం కడుపు నింపుకోవటం కోసం డబ్బులు ఇస్తున్నారా? కాదు కదా. మనము తినాలి, అలాగే మనకు కలిగిన దాంట్లో ఎవరికైనా ఇవ్వటానికి ఇష్టపడే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. కొంతమంది ఎంత సమృద్ధి ఉన్నా తినినంత తినేసి కుక్కలకైనా వేసేస్తారు, తినినంత తినేసి కుడితొట్లైనా పడేస్తారు. కానీ పొర్రపాటున ఎవరికి కూడా దాన్ని పొర్రపాటునెవరు ఉన్నంతకాలం మనమే తిందాంలే, అది పాడైపోయేదాకా మనమే నిజంగా ఆ విధంగా చేస్తే ఎవ్వరు కూడా దీవించరు. మన కళ్ళ ముందు ఎంతమంది పేదలు ఉన్నారు, ఎంతమంది 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళటం కోసం ఎంత కష్టపడుతూ ఉంటారు, ఎంత ప్రయాసపడుతూ ఉంటారు. వారికి ఇచ్చినట్లయితే ఇచ్చేవారికి దేవుడు తిరిగి ఇచ్చేవాడిగా ఉంటాడు. హల్లెలూయా. అలాగే ఇంకో విషయాన్ని కూడా గమనించాలి. మన సామర్థ్యాన్ని బట్టి మనం ఖర్చు చేయాలి. మన సామర్థ్యాన్ని బట్టి మనం ఖర్చు చేయాలి. వచ్చే జీతమేమో చాలీ జీతం, కానీ వారు వేసుకునేటువంటి దుస్తులు మాత్రం ఎంత విలువైనవి ఉంటాయో. వారికి వచ్చేటువంటి జీతం మాత్రం చాలని జీతం, కానీ వారు వేసుకునేటువంటి మేకప్లు కానీ, వారు వేసుకునేటువంటి కాస్మెటిక్స్ కానీ, వారు వేసుకునేటువంటి ఇంకా చెప్పులు కానీ, ఇంకా ఏదైనా సరే చాలా విలువైనవి వేసుకోకూడదని నేను అంటలేదు. చాలామంది బోధకులు బోధిస్తూ ఉంటారు, ఇదిగో ఖరీదైనది నీ ఒంటి మీద ఉండటానికి వీల్లేదు, ఖరీదైనది నీ ఒంటి మీద ఉండటానికి వీల్లేదు, నువ్వు నాచు రకం బట్టలు వేసుకొని తిరగాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు. నేను ఆ విధంగా అననే. అయితే దేవుడిచ్చిన జ్ఞానంతో మన సామర్థ్యాన్ని బట్టి మనం వేసుకునేటువంటి దుస్తులు ఉండాలి, మన సామర్థ్యాన్ని బట్టి మనం తినేటువంటి ఆహారం ఉండాలి, మన సామర్థ్యాన్ని బట్టి మనం వేసుకునేటువంటి చెప్పులు ఉండాలి, మన సామర్థ్యాన్ని బట్టి మనం వాడుకునేటువంటి సెల్ ఫోన్ ఉండాలి, మనం వాడుకునే మన సామర్థ్యాన్ని బట్టి మనకు ఉండేటువంటి వాహనాలు ఉండాలి. కొంతమందికి ఉన్న ఒక విపరీతమైన ఏంటంటే వారి చేతుల్లో ఉన్న వారి మొబైల్ ఫోను 1 సంవత్సరమైనా వాడటానికి మనసు ఉండదు. ఏ కొత్త మోడల్ వస్తే ఆ కొత్త మోడల్ కొనేయాల్సిందే. మార్కెట్లో ఏ కొత్త గ్యాడ్జెట్ వస్తే ఆ కొత్త గ్యాడ్జెట్ని కొనుక్కోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే గమనించాలి, వారు సెల్ఫ్ కంట్రోల్గా ఉండనేమో. వారి జీతం చాలా చిన్నది, వారు వాడేటువంటి వాహనం చాలా పెద్దది. అప్పు చేసైనా అందరి ముందు ఘనంగా కనిపించాలి. అప్పులు పాలైపోయినా సరే నన్ను అనేకులు గౌరవించాలి. అప్పు చేసైనా సరే నా హోదాని నేను పెంచుకోవాలని చెప్పి ప్రయత్నం చేసి భోగాలకి పోయి గమనించాలి, వారు నష్టపోతూ ఉంటారు. వారి జీవితంలోనికి లేమి వస్తుంది. ఇదిగో వారిని కనిన పాపానికి తల్లిదండ్రులు కూడా గమనించాలి, దారిద్ర్యంలో బతకవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటుంది. చివరిగా ఒక మాట చెప్తాను, మనకు కలిగినది ఏదైతే ఉందో దేవుడు మనకి కొంత ధనమే ఇవ్వచ్చుగా. నెలంతా కష్టపడితే పట్టుమని ఒక 15,000 20,000 కూడా రాకపోవచ్చుగాక. అయితే దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగినట్లయితే దేవుడు నీ ప్రతి అవసరత దేవుడు తీర్చేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కోటాను కోట్ల రూపాయలు మన దగ్గర లేకపోవచ్చు, విస్తారమైన ఆస్తిపాస్తులు మన దగ్గరికి లేకపోవచ్చు, తాతలు తండ్రులు సంపాదించినటువంటి ఆస్తులు, స్థిరాస్తులు, చరాస్తులు అన్నీ కూడా మన దగ్గర లేకపోవచ్చు. కలిగిన దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించగలిగినట్లయితే, కలిగిన దాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరచగలిగినట్లయితే మన దగ్గర ఉన్న దాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. కొంతమంది మాత్రమే చెప్పారు ఆమె.
యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి 2 చిన్న చేపలు 5 రొట్టెలు. దాన్ని బట్టి దేవుడు యేసు ప్రభు చేతిలోకి తీసుకొని ఆకాశం తట్టు చూంచి ఏమన్నాడు ఆయన? ఏం చెల్లించాడు ఆయన? కృతజ్ఞతలు స్తుతులు చెల్లించాడు. 5,000 మంది పురుషులే ఉన్నారు కదా, 5,000 మంది పురుషులే ఉన్నారు కదా. పురుషులు ఎంతమంది ఉంటే స్త్రీలు ఎంతమంది ఉంటారు? 5,000కి 5,000 మంది ఉండరా? అంత మాత్రమే కాదు, పిల్లలు ఎంతమంది ఉంటారు? పిల్లలు ఎంతమంది ఉంటారు? ఇక వారికి డబుల్ ఉండరా? ఎవరైనా ఈ రోజుల్లో ఒకరిద్దరిని కంటున్నారు, ఆ రోజుల్లో ఎలా కనేవాళ్ళు? కనీసం తక్కువ ఒక 5-6 పిల్లలన్నా ఉండేవాళ్ళు, అవునా కదా? ఇక మొత్తం వెరచి ఒక 15-20 వేల మంది ఉండరా? 15-20 వేల మంది ఉంటే ఈ 2 చిన్న చేపలు 5 రొట్టెలు తీసుకొని, ఇదేనానయ్యా? ఇదేనా? అక్కడ చూసావా, జనం చూసావా ఎంతమంది ఉన్నారో? నా చేతిలో నువ్వు పెట్టించింది ఏం పెట్టించావు? 2 చిన్న చేపలు 5 రొట్టెలు. ఇది అంతమందికి సరిపోతాయా? నీకేమైనా ఉందా అన్నాడా? అనలేదు. ఆ 2 చిన్న చేపల్ని 5 రొట్టెలు తీసుకొని ఆయన ఏం చేశాడంటే వాటిని విరిచి అనేకులకి పంచిపెట్టాడు. హల్లెలూయా. ఆ 2టిని విరిచి కృతజ్ఞతలు చెల్లించాడు, స్తుతులు చెల్లించాడు. నాకున్న జీతం చాలా జీతం కదా అని నువ్వు అనుకోవద్దు. దేవుడు కనుక నా జీవితంలో ఆయన కార్యం చేస్తే, దేవుడు నా పక్షాన ఉంటే కనీసం ఒక 50,000 రూపాయల జీతం వచ్చే ఉద్యోగానైనా దేవుడు నాకు ఇవ్వడా అని విసుక్కోవద్దు. దేవుని మీద నసుక్కోవద్దు. దాన్ని కనుక నువ్వు విరిచి ఏం చేయాలంటే దాన్ని విరవాలి. విరిస్తేనే అది ఫలిస్తుంది, విరిస్తేనే అది అభివృద్ధి చెందుతుంది, విరిస్తేనే అది శాఖోపశాఖలుగా అభివృద్ధి అయ్యేలాగా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. గమనించాలి, దేవుడు మనకిచ్చినటువంటి ధనాన్ని ఎంతమంది నిజాయితీగా విరుస్తున్నారు చెప్పండి? ఎంతమంది నిజాయితీగా విరుస్తున్నారు చెప్పండి? చాలా కొద్ది మంది మాత్రమే, చాలా కొద్ది మంది నిజాయితీగా ఆ 10 భాగాన్ని విరిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. హల్లెలూయా. వారి జీవితము నిజంగా నాకు తెలుసు, వ్యక్తిగతంగా నాకు తెలుసు. గమనించాలి, నాన్నగారు ఉన్నప్పుడు ఈ వచ్చే ఆఫరింగ్స్ అన్నీ కూడా ఆయనే, వాటి వ్యవహారం అంతా కూడా ఆయనే చూసుకునేవాడు. దాని గురించి నేను ఆలోచన చేసేవాడిని కాదు. కొన్ని మాసాల నుంచే నేను వాటన్నిటిని కూడా చూడటం ప్రారంభించాను. కొందరు విరిచిన పద్ధతిని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. గతంలో నాకు తెలియదు, వీరు 10వ వంతుని ఎలా తీస్తున్నారు నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. ఎలా తీస్తున్నారు వీరు 10వ వంతుని? వీరికి ఉన్న కష్టాలు చిన్న కష్టాలు కాదుగా, వీరికి ఉన్న ఇబ్బందులు చిన్న ఇబ్బందులు కాదుగా, వీరికి ఉన్న అప్పులు చిన్న అప్పులు కాదుగా. వీరు నెలకు వచ్చేసరికి ఎంత వడ్డీ కట్టాలో నాకు తెలుసు కదా, నాకు అనేక సార్లు పంచుకున్నారు కదా. ఇంత లేమిలో ఉండి కూడా ఎలా తీస్తున్నారు, ఎలా విరుస్తున్నారు 10వ వంతుని నాకు ఇప్పటికీ కూడా అర్థం కాదు. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, వారు వెళ్తున్న శ్రమల గుండా నేను వెళ్తే బహుశా నేను తీలేనేమో అని కూడా కొన్నిసార్లు అనిపిస్తాను. ఎలా చేయగలుగుతున్నారు తెలుసా? నన్ను పోషించేది నా ఉద్యోగం కాదు, నన్ను పోషించేది నా అధికారులు కాదు, నన్ను పోషించేది నా స్థితిగతులు కాదు, నన్ను పోషించేది నన్ను సృష్టించిన సృష్టికర్త. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాసం ఉన్నవారు మాత్రమే ఆ 10వ భాగాన్ని పక్కకు తీయగలరు. నేనేదో ధనాన్ని ఆశించి నేను ఈ మాట చెప్పట్లేదు. ధనం విషయంలో నేను అనేక మంది దగ్గర నుంచి ధనం తీసుకోకపోవటాన్ని బట్టి కూడా నేను వారిని చాలా బాధ పెట్టాను. నేను సేవలోకి ఏ ఆలోచనతో వచ్చానంటే, ఏ ఉద్దేశంతో వచ్చానంటే, సంఘం ఎంతమంది ఉంది,
వచ్చే ఆదాయం ఎంత అని నేను ఆలోచన చేయలేదు. ఈరోజు ఇప్పుడు ఇక్కడ నా పక్కన నన్ను సృష్టించిన నా దేవుడున్నా కూడా ఇదే మాట నేను ధైర్యంగా చెప్పగలను. నా తండ్రి ఉంటాడు, నేను చూసుకుంటాడులే, నా సంఘం ఉందిలే, నన్ను చూసుకుంటుందిలే అనే ఆలోచన కాదు. కానీ నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, కడ వరకు పోషించే దేవుడు నాకున్నాడు అనేటువంటి ధైర్యంతో నేను ముందుకు వచ్చాను. ఈ రోజుకి కూడా దేవుడు నన్ను సిగ్గుపరచలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి కృప దేవుడు మనందరికీ మన జీవితాల్లో దేవుడు దయచేయునుగాక. మొట్టమొదటిగా మనం ఏం తెలుసుకున్నాము? దేవుని మాటకు లోబడాలి. రెండవదిగా సోమరితనాన్ని విడిచిపెట్టాలి. మూడవదిగా స్వార్థాన్ని విడిచిపెట్టాలి. నాలుగవదిగా సుఖభోగాలు విడిచిపెట్టాలి. అలాగే ఆఖరిగా మనకిచ్చిన దాన్ని మనం విరిచేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో చూడండి, కొత్త నిబంధనలో చూడండి, మరి ముఖ్యంగా కొత్త నిబంధన గ్రంథంలో దశమ భాగం మాత్రమే కాదు కానీ ఆ విరిచే విషయంలో పేదల కోసం కూడా విరిచారు. హల్లెలూయా. సమిష్టిగా అందరికీ ఎలా ఉందంటే వారి మనస్సు పేదల పట్ల కూడా ఉంది. కాబట్టి దేవునికి విరవటం మాత్రమే కాదు కానీ ఇదిగో విరిచిన దాంట్లో కొంత భాగం తీసి పేదలకు కూడా ఇచ్చారు. కాబట్టి అందరూ కూడా సమిష్టిగా వారు కలిగి ఉన్నారు. సమిష్టిగా కలిగి ఉన్న, ఒకరు హెచ్చు అని లేకుండా వారు తగ్గు అని లేకుండా అందరూ కూడా సంతోషంగా దేవుని స్తుతించారు, దేవుని వెంబడించే వారిగా వారు ఉన్నారు. హల్లెలూయా. కళ్ళు ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నీవు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మేము దరిద్రులమై ఉండటం నీ చిత్తము కాదు నాయన. నీవు మా కొరకు దరిద్రుడుగా నీవు మారేవు గనుక, నీవు మమ్మల్ని సంపన్నులుగా చేయడానికి ఇష్టపడుతున్నటువంటి వాడు గనుక, ఇదిగో ఎవరెవరైతే ఆర్థిక సమస్యల గుండా వెళ్తున్నారో, ఎవరెవరైతే ఆర్థిక బంధకాల గుండా వెళ్తున్నారో, యేసు నామములో వారి బంధకాలన్నీ కూడా త్రెంచివేయబడునుగాక. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యానికి లోబడి ఇదిగో నేను సంతోషపెట్టేవారుగా, నీ వాక్యానికి లోబడి ఇదిగో తండ్రి నాయన మేము ఐశ్వర్యవంతులుగా ఉన్నట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం మేము విన్నటువంటి వర్తమానం ఏదైతే ఉందో ఆ వర్తమానాన్ని హృదయంలో దాచిపెట్టుకొని ఇదిగో తండ్రి నాయన మా జీవితంలో మేము దాన్ని అనుభవించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నీ వాక్యం వినటం ద్వారా, నీ వాక్యాన్ని గైకొనటం ద్వారా అనేకమైన దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. నీ వాక్యంలో తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. కృపతో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో మా సంఘములో ఆర్థిక సమస్యల ద్వారా సతమతం అయిపోతున్న వారు అనేకులు ఉన్నారయ్యా. ఇదిగో ఈ సంఘములో ఆర్థిక ఇబ్బందుల ద్వారా కొట్టుమిట్లాడుతున్న వారు అనేకులు ఉన్నారు. మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంతగా వారు కష్టపడుతున్నా, ఎంతగా వారు ప్రయాసపడుతున్నప్పటికీ కూడా వారి ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నారు. ఇదిగో నీ బాహువుని వారిపైన చాపమని ప్రార్థన చేస్తున్నాం. నీ గాయం గల హస్తాన్ని ఇదిగో నీ బిడ్డలపైన చాపమని ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితంలో అనుభవించినటువంటి పేదరికం చాలయ్యా. వారి జీవితంలో వారు అనుభవించినటువంటి దారిద్ర్యం చాలు. రానున్న దినాల్లో ఇదిగో ఉన్నతమైన స్థితిలో వారు నిలవబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. మా సంఘంలో ఉన్నటువంటి వారు అనేకులు నాయన అప్పు తీసుకునే వారుగా కాక అప్పిచ్చేవారుగా ఉందురుగాకని ఆశీర్వదిస్తున్నాను అయ్యా. నా చేతులెత్తి నాయన సంఘాన్ని ఆశీర్వదిస్తూ ఉండగా ఇదిగో నీవు ఆమేనని పలకమని, ఆమేనని ముద్ర వేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని ఇదిగో సంఘాన్ని అంతటిని కూడా మీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడు మా ప్రియరక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.